సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, వందనములు దేవా, వందనములు తండ్రి. కృపగలిగిన దేవా, నీకే స్తుతి, నీకే స్తోత్రములు తండ్రి. దేవా, పగలంతా కూడా మమ్మల్ని కాపాడి ఈ రాత్రి నీ సన్నిధిలో చేసి ఉన్నారు నాయన. నీకే వందనములు మా తండ్రి. దేవా ప్రభా, మా ఏమాత్రం యోగ్యత లేని వారము అయినప్పటికీ నీ తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మా అనుదినము మా యొక్క రాకపోకలందు తోడుగా ఉంటున్నారు. క్షేమంగా మమ్మల్ని కాపాడుతున్నారు ప్రభా. నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. దేవ, ఈ దినమంతయు మాకు తోడై ఉన్నారు మా తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో ప్రభా, మేము చేయవలసిన పనులన్నీ కూడా చక్కగా చేయడానికి, జయప్రదంగా చేయడానికి మీరు మాకు సహాయం చేసినందుకు నీకు వందనములు. ఈ దినమునకు మాకేమి కావాలనో, ఎలాంటి స్కిల్స్ కావాలనో అవన్నీ మీరు అనుగ్రహించినారు తండ్రి. నీకు వందనములు మా తండ్రి. దేవా, మరి మా యొక్క జీవితాలలో మేము మాట్లాడే ప్రతి మాట, తలంపు, క్రియ సమస్తం కూడా నీకు మహిమకరంగా ఉన్నాయని నమ్ముతున్నాం ప్రభా. తండ్రి, ఏదైనా నీకు విరోధంగా మేము చేసి ఉన్నట్లయితే నిన్ను క్షమాపణ అడుగుతున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాము. ఇతరులను హర్ట్ చేసే విధంగా మేము ఏ విధంగా అయినా మాట్లాడి ఉన్నట్లయితే ప్రభా, వారిని కూడా క్షమించమని అడుగుతాము. మా హృదయాలను పరిశోధించుకోవడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రభా, మేము ఆలోచించుకొని తండ్రి, మేము ఎక్కడ తప్పు చేశామో అది గుర్తించి తండ్రి, మేము తప్పకుండా ప్రతి ఒక్కరిని మేము ఎవరి పట్ల అయితే తప్పు చేశామో వారి దగ్గర మేము క్షమాపణ వేడుకునేలాగా మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా తండ్రి, మమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో ఆ విషయాలన్నిటిని బట్టి మేము వాళ్ళని క్షమిస్తున్నాం తండ్రి. మేము వాటిని గురించి ఆలోచించకుండా మాకు సహాయం చేయండి. ప్రశాంతమైన మనసును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. దేవా, ఈ దినం తండ్రి, మీరు మమ్మల్ని ఈ రాత్రి క్షేమంగా చేర్చారు. మమ్మల్ని తండ్రి, మా పిల్లలను కాలేజెస్ నుంచి, స్కూళ్ళ నుంచి అందరు కూడా ఇంటికి క్షేమంగా చేరినందుకు మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు కృప ఇచ్చారు తండ్రి. కుటుంబ ప్రార్థనలు చేసుకోవడానికి మీరు కృప ఇచ్చినందుకు వందనములు ప్రభా. ఎవరైనా కుటుంబ ప్రార్థనలు లేకుండా ఉన్నట్లయితే ప్రభా, ఈ ప్రార్థనలు వింటున్నటువంటి ఎవరైనా తండ్రి కుటుంబ ప్రార్థనలు లేకున్నట్లయితే తప్పకుండా కుటుంబ ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా తండ్రి, అలా చేసుకునే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే ప్రభా, కుటుంబ ప్రార్థన ఉంటేనే కుటుంబం చక్కగా ఉంటుంది, కుటుంబం కట్టబడుతుంది మా తండ్రి. ప్రభా, ప్రతి కుటుంబంలో కూడా కుటుంబ ప్రార్థనలు ఉండాలని మీరు ఎంతగానో కోరుకుంటుండగానైనా అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. మా కుటుంబాలన్నీ కూడా మనస్పర్ధలు లేకుండా సంతోషంగా, సమాధానంగా ఉండాలంటే ప్రతిదినము మేము కుటుంబ ప్రార్థనలు చేసుకోవాలి. ప్రతిదినము తండ్రిని యొక్క వాక్య ధ్యానం చేసుకోవాలి. ఆ విధమైనటువంటి కృపను మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి ఈ రాత్రి వేళ తండ్రి మమ్మల్ని క్షేమంగా చేర్చిన దేవా, ఈ దినం మేము వాక్యము తలుస్తున్నాం ప్రభా, ధ్యానిస్తున్నాము మా తండ్రి. 32వ కీర్తన 1-2 వచనములు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అని దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తనను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. అవును ప్రభా, మేము ఎల్లప్పుడూ కూడా నైనా మా అతిక్రమములకు తప్పకుండా క్షమాపణ పొందుకోవాలి. అలా పొందుకుంటేనే మేము సంతోషంగా ఉండగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము. లేకపోతే తండ్రి, మాలో ఎంత వేదన, ఎంత భారము, బరువుగా ఉంటుంది. మా హృదయం ఎంతో భారంగా ఉంటుంది. అవును, కీర్తనాకారుడే చెప్తున్నాడు, నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలంన ఎండినట్టాయను అని చెప్తున్నాడు తండ్రి. మేము ఎప్పుడైతే ఆ భారాన్ని మేము కలిగి ఉంటామో, ఆ పాప భారము, మేము అది పాపము అని తలంచనంత వరకు మాకు బాగానే ఉంటుంది. కానీ అది పాపమని మాకు అర్థమైనప్పుడు మేము ఎంత ఘోరమైనటువంటి వేదన చెందుతామో, ఎంతగా నైనా ఆ అపరాధ భావనతో కృంగిన స్థితిలోకి వెళ్ళిపోతాం తండ్రి. అలాంటి పరిస్థితి ఎవ్వరికి రాకుండా కాపాడమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి. ప్రభా, అనేక మంది పాపములు చేస్తూ ఇదేం పాపం కాదు అనుకునే వాళ్ళంతా దేవునికి దూరంగానే ఉంటారు. ఎందుకంటే ప్రభా, వారికి ధైర్యంగా వారు దేవుని దగ్గరికి రాలేరు. వారికి కూడా అపరాధ భావనే ప్రభా. అపరాధం చేశాము అని తెలిసిన వారికి అపరాధ భావనే. ఇలాంటి అపరాధ భావన కలిగి ఉన్నటువంటి వారు తండ్రి దేవుని దగ్గరకు ధైర్యంగా రాలేరు. అయితే ప్రభా, నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రార్థిస్తే ప్రభా, అపరాధములు ఒప్పుకుంటే
ప్రభా మీరు తప్పకుండా క్షమించే దేవుడు అంటున్నారు. ప్రభా ఎవరైతే ఆ పరిహారం పొందుతారో, ఆ పాప పరిహారం పొందుతారో వారు ఎంతో ధన్యులు. మా తండ్రి సంతోషంగా, సమాధానంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ప్రభా ఇంత గొప్ప దేవుడవు నాయన మా తండ్రి, ఇంత గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చారు. మా ప్రభా తండ్రి దావీదు తాను పాపం చేసి ఆ పాపంను ఒప్పుకొని తాను క్షమాపణ పొందిన తర్వాతనే ఈ మాటలు రాసినట్లుగా అనిపిస్తుంది. అందుకే ప్రభా 5వ వచనంలో అతడు చెప్తున్నాడు, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని చెప్తున్నటువంటి దావీదుని బట్టి నీకు వేలాది స్తోత్రములు. ఆ విధంగానే మేము కూడా మా పాపములను, మేము ఎవరి పట్ల ఎలాంటి తప్పు చేసినా ఆ తప్పుదాలన్నిటిని కూడా ఒప్పుకునేలాగా మాకు కృప దయచేయండి. మేము ఏది కూడా మనసులో దాచుకోకూడదు, ఏది కూడా మా హృదయాలలో ఉండకూడదు. అలాంటిది ఉన్నట్లయితే మా హృదయం భారంతో నిండిపోతుంది. మా హృదయంలో ప్రశాంతత ఉండదు, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, మాకు నిద్ర కూడా పట్టదు. మా తండ్రి అలాంటి పరిస్థితి మాకు ఉండకుండా మీరు మమ్మల్ని కరుణించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి దేవా ఈ రాత్రి తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మా హృదయాలలో ఉన్నటువంటి ప్రతి వేదన, ప్రతి భారము, ప్రతి చిక్కులు పెట్టే పాప భారం అన్నిటి కూడా నాయన తొలగించి మమ్మల్ని క్షమించమని నీ సన్నిధిలో బ్రతిమాలి వేడుకుంటున్నాము. మా పాపములను క్షమించండి ప్రభా. మేము ప్రతి ఒక్కరి పాపం కూడా ఒప్పుకుంటున్నాము. యేసు నామములో క్షమించమని ప్రార్థిస్తున్నాము. తండ్రి మీరు మాకు క్షమాపణ ఇచ్చినందుకు నీకు వందనములు. మా దోషములన్నింటినీ మీరు పరిహరించినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా ఈ దినము తండ్రి మరి మేము మా యొక్క జీవితాలలో ఏ తప్పిదం చేసినప్పటికీ కూడా ప్రతిదానికి క్షమాపణ పొంది ఉన్నందుకే నీకు వందనం చెల్లించుకుంటున్నాము. తండ్రి నాయన మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన దేవా నీకు వందనాలు. ఎవరైనా తండ్రి మరి ఆకస్మికమైన ప్రమాదములకు గురై ఉన్నట్లయితే అలాంటి వారికి తగిన కృపను అనుగ్రహించి వెంటనే వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి మరి భయంకరమైన యాక్సిడెంట్లలో తండ్రి తమ ప్రాణాలను కోల్పోయినటువంటి వారిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారి కుటుంబాలను ప్రభా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితినైనా మరి ఆకస్మికంగా ఆ విధంగా జరిగినప్పుడు ఆ కుటుంబం ఎంత విచ్ఛిన్నమై ఉంటుంది, ఎంతగా తండ్రి ఆవేదనలో ఉంటుంది, ఎంతగా రోధిస్తూ, ఎంతగా వేదనతో, భారముతో, బాధతో ఉంటారు ప్రభా. మరి వారిని దయ ఉంచండి, ఆదరించండి తండ్రి ప్రభా. మీరు కృపగలిగిన దేవుడు తండ్రి, మీరు అద్భుతాలు చేయగలిగిన దేవుడు మా తండ్రి. ప్రతి కుటుంబంలో ఆదరణ మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి గాయాల పాలైనటువంటి వాళ్ళను దయ ఉంచి లేవనెత్తండి ప్రభా. వారికి స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా నీకు వందనములు, నీకు స్తోత్రములు. త్వరగా కోలుకునేలాగా తగిన ట్రీట్మెంట్ త్వరగా లభించేలాగా సహాయం చేయండి మా తండ్రి. ఈ దినం ఎవరెవరైతే ఆకస్మికమైన అనారోగ్యమునకు గురయ్యారో, ఆకస్మికంగానైనా మరి హార్ట్ అటాక్లు కానీ, మరి బ్రెయిన్ స్ట్రోక్ కానీ, పెరాలిటిక్ స్ట్రోక్ కానీ వచ్చి మరి అకస్మాత్తుగా ప్రభా అనారోగ్యం పాలయ్యారో అలాంటి వారికి శీఘ్రంగా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు స్వస్థపరిచే దేవుడు దేవా నీకు వందనములు. మా తండ్రి దేవా ఎంతమంది అయితే అనారోగ్యంతో హాస్పిటలైజ్ అయి ఉంటున్నారో వారందరినీ బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభానైనా. వారి కొరకు వేదన పడుతున్నటువంటి కుటుంబ సభ్యులను కూడా మీరు ఆదరించండి ప్రభానైనా. మరి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి నైనా వారికి విడుదలను దయచేయండి. ఎంతోమంది ప్రభా మరి వారి యొక్క పనులు అన్నీ కూడా టైమును మేనేజ్ చేసుకుంటూ తండ్రి తమ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉన్న వారిని చూసుకోవడానికి హాస్పిటల్స్లలో ఉంటున్నారు తండ్రి. అలాంటి వారందరినీ బట్టి నీకు వేలాది స్తోత్రములు ప్రభా. వారి పరిస్థితిని త్వరగా నైనా ఆ పరిస్థితి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి స్వస్థత త్వరగా అనుగ్రహించండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం మా తండ్రి దేవా. మరి ఎంతమంది అయితే నాయన మరి ముఖ్యంగా ప్రభా చాలా ప్రాబ్లమ్స్తో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో, మరి అనారోగ్య సమస్యలతో, అప్పుల బాధతో ఉంటూ నాయన మీ ఇతర పట్టని పరిస్థితులలో ఉంటున్నారు. అలాంటి వాళ్ళను దయ ఉంచి లేవనెత్తి సంపూర్ణమైనటువంటి విడుదల, ప్రతి ఒక్క విషయంలో విడుదల దయచేయండి. అప్పుల బాధ నుంచి విడుదల, ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల,
ప్రభా ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల, ప్రతి ఒక్కరికి స్వస్థత ప్రభా మీరు దయచేయగలిగిన శక్తివంతుడు. ప్రతి ఒక్కరికి శాంతిని అనుగ్రహించండి మా తండ్రి దేవ. ఆ పరిస్థితి నుంచి ప్రభా మీ యొక్క విడుదలనిచ్చి సంపూర్ణమైనటువంటి శాంతిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటి యందు పడకలలో ఉన్నటువంటి వృద్ధులను దయ ఉంచి లేవనెత్తండి ప్రభా. వారునైనా ఆ విధంగా పడకలకు పరిమితం కాకుండా కనీసం లేచి తమ పనులు తాము చేసుకోగలిగే స్థితికైనా వారిని తీసుకురమ్మని ప్రభా మీ సన్నిధిలో బ్రతిమాలుతున్నాం. ఎంతోమందినైనా పడకలకు అంకితమైపోయారు, లేవలేని స్థితిలో ఉన్నారు నాయన. భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు. దయ ఉంచి వారిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా. అనేక మంది క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ మరి కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు ప్రభా. అలాంటి వారిని అందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి వేదనాకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్లకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. మరి అనారోగ్యంతో బాధపడుతూ మరి అప్పులు చేసుకుంటూ నాయన మరి ఏ మార్గము లేక దిగులు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వారు కృంగుదలలో ఉండకుండా వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం ఎంతమంది ఉద్యోగాలు పొందుకొని సంతోషంగా ఉన్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రములు మా తండ్రి. వివాహ సంబంధములు కుదిరిన వారిని బట్టి కూడా నీకు వేలాది స్తోత్రములు తండ్రి. వారు ఎంతో సంతోషంగా వారి జయకరమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి వారిని దర్శించి తండ్రి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి మా ప్రభానైనా. మరి వ్యాపార విషయాలలో వారికి కావాల్సినటువంటి ఎదుగుదలను అభివృద్ధిని అధికంగా దయచేయండి తండ్రి. వారి వ్యాపారము అత్యధికంగా అభివృద్ధి చెందినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. విద్యార్థుల కొరకు ఎక్కువగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరూ కూడా విద్యార్థులు తమ పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారు. ఎంతగానో తండ్రి టైం మేనేజ్ చేసుకుంటూ వారు మరి కష్టపడుతూ ఉంటుండగా వారి కష్టమునకు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. దయామయుడవు నీవే, కృపామయుడవు నీవే తండ్రి. వారి పట్ల నీ యొక్క అద్భుతమైన కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. ఈ రాత్రి వేళ ఎవరైతే డ్యూటీలు చేస్తున్నారో వారందరినీ బట్టి నీకు వందనాలు. వారికి నైనా కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. కాపుదల అనుగ్రహించండి, సమయస్ఫూర్తి అనుగ్రహించండి తండ్రి. ప్రభానైనా వారు తగిన విధంగా ఆ యొక్క డ్యూటీలలో అప్రమత్తంగా ఉండనట్లుగా జాగ్రత్తగా ఉండనట్లుగా సహాయం చేయమని మీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. సైనికులు, మరి డాక్టర్లు, నర్సులు తండ్రి, ఇంకా అనేక మంది పోలీస్ శాఖలో ఉన్నటువంటి వారు, వాచ్మ్యాన్లు, గార్డులు నాయన వీరందరూ కూడా పనులు చేస్తుంటుండగా వారితో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను, దుఃఖిస్తున్నటువంటి వాళ్ళను, మరణిస్తున్నటువంటి వాళ్ళను తండ్రి ప్రభా, ఎంతోమందినైనా వృద్ధులు, చిన్నారులు, అనాథలుగా ఉంటూ ఏ సహాయం లేనటువంటి వాళ్ళను తండ్రి దయ ఉంచి మరి వాళ్ళను కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి. ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను మీరు కనికరించి కాపాడండి ప్రభా. మా దేశంలో ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయో వాటన్నిటిని బట్టి కూడా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా. పరిస్థితులు బాగు చేయండి. ఆ అధికారులకు మరి తండ్రి న్యాయ వ్యవస్థను తండ్రి సమస్తం నీ చేతులలోకి తీసుకొని సరిగా జరిగించమని ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. వారిలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, ప్రపంచమంతటా కూడా శాంతి, సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవా తండ్రి. ఈ రాత్రి వేళ మరి ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చండి. ప్రయాణం చేస్తుండగా వారికి మీరు తోడుగా ఉండి ఆకస్మిక ప్రమాదంలో, అనారోగ్యంలో కలగకుండా కాపాడండి. ముఖ్యంగా ప్రభా, డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి అప్రమత్తత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నీ బిడ్డలు ప్రయాణిస్తున్నటువంటి వాహనాలపై నీ పరిశుద్ధ రక్తంను ప్రోక్షిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, మరి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాము. రాత్రి మా యొక్క శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం నాయన. నీ రక్తపు కంచెను మా పైన వేయండి. రాత్రి వేళ కలుగు భయాలకు కానీ, చీకట్లో సంచరించే తెగులకు కానీ మేము భయపడము. ఎందుకంటే మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. ఏ తెగులు మా గుడారం సమీపించకుండా మీరు మమ్మల్ని కాపాడే దేవుడై ఉంటున్నారు తండ్రి. నీ పరిశుద్ధ దూతలను మా ఇంటి చుట్టూ, మా పడగల చుట్టూ ఉంచినారు దేవా. మమ్మల్ని కొనుకక కాపాడే దేవుడు అయినందుకు నీకు వేలాది స్తోత్రములు తండ్రి. మా తండ్రి,
రాత్రి అంతయు మాకు మంచి నిద్రనివ్వండి, ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభా మేము నిద్రించి ఉదయకాలంన సజీవులుగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి మీరే మాకు కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియ రక్షకుడనైన యేసుక్రీస్తు అత్యంత శక్తివంతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.